ఇంకొకటి సాయిబాబా గారి అవతారాలు, దత్తాత్రేయ అవతారాల్లో ఒక అవతారంగా అనుకుంటాము. కానీ నేను అనుకోవట్లేదు. సాయిబాబా గారు ఫకీర్ అంట యాక్చువల్గా. అంటే ఈయన కూడా అదే విధంగా మనం జనరల్గా మన హిందూ దేవుళ్ళకి ఎలాగైతే పూజ చేస్తామో సాయిబాబా గారికి కూడా అలాగే పూజ చేయడం అయితే జరుగుతుంది. అసలు ఎలా తీసుకోవాలి, అసలు సాయిబాబా దేవుడి గురించి ఎలా వర్ణిస్తారు మీరు? సింపుల్ అమ్మా, నేను ఇందాక చెప్పాను కదా, ఒక్కొక్క ధర్మానికి ఒక్కొక్క ఆచార్యుడు ఉంటారు. మాకు సనాతన ధర్మానికి ఆచార్యుల్లో చూసుకుంటే స్మార్త సంప్రదాయానికి దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠం కావచ్చు, లేకపోతే ఈ 4 పీఠాలు బద్రీపీఠం కావచ్చు, పూరీపీఠం కావచ్చు, ద్వారకాపీఠం కావచ్చు, ఇవి అటువంటి పీఠాధిపతులు మాకు మార్గదర్శనం చేస్తారు. అలాంటి పీఠాల్లో ప్రధానమైన ఒక పీఠం ద్వారకాపీఠం. ద్వారకా శంకరాచార్య స్వరూపానంద సరస్వతి స్పష్టంగా ఒక మాట చెప్పారు, సాయిబాబా హిందువు కాదు, సాయిబాబాని పూజించకూడదు హిందువులు ఎవరు అని చెప్పేసి. నాకు సాయిబాబా గురువా, సాయిబాబా దేవుడా, సాయిబాబా పకీరా, బొంగ ఇంకోట నాకు పెద్ద లెక్కలేదు. నాకు ఆచార్యుడు చెప్పారు కాబట్టి నేను సాయిబాబా పూజకి దూరం. నేను ఆచార్యుడు చెప్పిన మాటని అందరూ మార్గదర్శనంగా తీసుకోండి. ఆధ్యాత్మికత విషయంలో, రాజకీయాల విషయంలో లేదని చెప్తే నేను పట్టించుకోను. ఆధ్యాత్మికత విషయంలో ఆయన చెప్పారు కాబట్టి నేను సాయిబాబాను మొక్కొద్దని హిందువులందరికీ కూడా చెప్తారు. కానీ మరి చాలా మంది బ్రాహ్మణ్స్ సాయిబాబా గుడి దగ్గర పూజలు చేస్తున్నారు. వాళ్ళు కూడా తెలుసుకుంటారు తొందరగా. ఈ రోజు వాళ్ళందరినీ వాళ్ళు సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్నారు, వాళ్ళంతా నీచులు నికృష్టులు అని నేను అనకూడదు కదా. నాకు తెలుసుకోవటానికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే నేను బాబా భక్తున్నా. 2022 దాకా కూడా బాబాకి మొక్కాను. మీరు అందరి దేవుళ్ళు, క్రీస్తు దేవుని మొక్కారు, బాబా దేవుని మొక్కారు, అన్ని తెలుసుకొని హిందూ ధర్మంలోకి వచ్చిన వెంటనే దేవుళ్ళు అందరినీ ఆరాధించడం అలవాటు అయిపోతుంది. అందులో బాబా షిరిడి 2 సార్లు వెళ్ళామనుకోండి, బాబాను కూడా ఆరాధించాలనిపిస్తుంది. నిజంగా బాబా గురించి షిరిడి వెళ్ళి తెలుసుకున్న దానికంటే కూడా షిరిడి సాయిబాబా మార్చిన సినిమా చూసి తెలుసుకుందే ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా మంది యేసు గురించి తెలుసుకున్న దానికంటే కూడా యేసు గురించి వచ్చిన సినిమాలు చూసి తెలుసుకుందే ఎక్కువ. అంతే, మార్కెటింగ్ మతాలు కదా. సినిమాలు అంటే గుర్తొచ్చింది సార్, ద డావిన్సీ కోడ్ అని చెప్పేసి యేసు క్రీస్తుది మూవీ ఉంది. సో ఆ మూవీలో ఏంటంటే క్రీస్తుకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు ఉన్నారు, పెళ్ళాం ఉంది అని చెప్పేసి చూపించారు. మరి బయట చూస్తేనేమో బ్రహ్మచర్యుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. బ్రహ్మచర్యుడు అని ఎవరు చెప్పట్లేదు, క్రైస్తవులు చెప్తారు. పెళ్లి కాని వాళ్ళు అందరూ బ్రహ్మచారులు ఎట్లా అవుతారమ్మా? మరి ఆయన ఏం చేయలేదు, ఆయన ఏం చేయలేదు అంటున్నారు కదా ఎవరిని కూడా. సల్మాన్ ఖాన్ కి పెళ్లి కాలేదు, బ్రహ్మచారి అంటారా? అలా ఎలా అంటారు సార్? కానీ ఈయన చచ్చిపోయి పరలోకం అంటారు కదా సార్, అందుకు చచ్చిపోయిన వాళ్ళు అందరూ బ్రహ్మచారులేనా? పోనీ ఓకే సరే, ఈ టాపిక్ కొంచెం డైవర్ట్ చేద్దాం సార్. సరే, సో అందులో మూవీలో పిల్లలు ఉన్నారు, పెళ్ళాం ఉంది, ఇవన్నీ అంటున్నారు. అసలు ఆ సినిమా ఎందుకు తీశారు? అందులో ఉన్నది వాస్తవమా, బయట వీళ్ళు చెప్పే పాస్టర్లు చెప్పేది వాస్తవమా? సింపుల్ అమ్మా, నిప్పు లేకుండా పొగ వస్తుందా? రాదు సార్, అందుకే రాదు కదా. బైబిల్లో ఈ రోజున 27 పుస్తకాలు కనపడుతున్నాయి కొత్త నిబంధనలో, అవునా? ఈ 27 పుస్తకాల్లో గాస్పెల్ ఆఫ్ ఫిలిప్, గాస్పెల్ ఆఫ్ మేరీ, ఇట్లాంటి కొన్ని పుస్తకాలు మనకు కనపడవు. ఇవన్నీ కూడా తొలగించేశారు బైబిల్లో నుంచి. ఎందుకు తొలగించారంటే రీజన్ వాళ్ళే చెప్పాలి. కానీ ఈ డావిన్సీ కోడ్లో చెప్పిన మాట ఏదైతే ఉందో, యేసుక్రీస్తుకు వివాహం అయిందని, ఇది గాస్పెల్ ఆఫ్ ఫిలిప్లో అక్కడ కూడా మెన్షన్ చేస్తుంది. అంతేకాదు, మేరీని యేసుక్రీస్తు లిప్ కిస్సులు కూడా పెట్టుకున్నట్టుగా దానిలో రాయబడి ఉంది. మేరీ అంటే ఇంకొక మేరీలేండి, తల్లి మేరీని కాదు. ఆయన భార్య పేరు యాక్చువల్లీ ఇక్కడ క్రిస్టియానిటీలో ఇంకొక డినామినేషన్ ఉంది, మార్మన్ క్రిస్టియన్స్. ఈ మార్మన్ క్రిస్టియన్స్ యేసుక్రీస్తుకి పెళ్ళిళ్ళు అయ్యాయని నమ్ముతారు. పెళ్లి కాదు, పెళ్ళిళ్ళు అయ్యాయని నమ్ముతారు యేసుక్రీస్తు. ఇది మనం చెప్తుంది కాదు, క్రిస్టియన్స్లోనే ఒక శాఖ మార్మన్స్ అనే వాళ్ళు చెప్తారు. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తారు? పరిశుద్ధాత్మ నన్ను ప్రేరేపించి బైబిల్ రాయించింది అని చెప్పేసి అంటారు. కానీ అక్కడ విలియం స్మిత్ అనే అతను ఒక అతను ఉన్నాడు, మార్మన్ శాఖ స్టార్ట్ చేసిన ఆయన ఈ బైబిల్ రాసినప్పుడు ఏం చెప్పాడంటే, ఇది యేసుక్రీస్తు యొక్క మరి యొక్క నిబంధన అని కొత్త బైబిల్ రాశాడు. ఈ పాత నిబంధన కొత్త నిబంధన కాకుండా యేసుక్రీస్తు యొక్క మరి యొక్క నిబంధన అని కొత్త బైబిల్ రాశాడు. ఆ బైబిల్ రాయడానికి ప్రేరణ ఎవరు? సాక్షాత్తు యెహోవా యేసుక్రీస్తు ఇద్దరు కలిపి వచ్చి నాకు దీని గురించి చెప్పారు, నేను రాశాను అన్నాడు. ఇక్కడ మనకు 2 డౌట్లు. ఇందాక మాట్లాడుకున్నాం కదా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ముగ్గురు ఒకటే అంటారని చెప్పేసి. ముగ్గురు ఒకటే అయితే ఆ స్మిత్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇద్దరు విడివిడిగా ఎందుకు వచ్చారు? యేసుక్రీస్తు యెహోవా మేమిద్దరం ఒక్కటే అని చెప్పేసి ఒకే రూపంలో వచ్చి చెప్పుండొచ్చుగా. అంటే ఇద్దరు వేరు వేరు. అట్లాగే యేసుక్రీస్తు స్వయంగా తండ్రితో పాటు వచ్చి నాకు 3 పెళ్ళిళ్ళు అయ్యాయని చెప్పాడట. ఆల్రెడీ లండన్లో ఉన్న ఒక చర్చ్ వాల్ మీద ఈ ముగ్గురు భార్యల ఫొటోస్ కూడా గ్లాస్ మీద చెక్ ఉంచారు. మరి ఇప్పుడు డావిన్సీ కోడ్లో రాశాడు అంటే ఇట్లాంటివన్నీ పరిశోధించి రాసి ఉంటాడు కదా. అది ఇంత చిన్నది కూడా వీళ్ళకి తెలీదా? ప్రాబ్లం ఏంటంటే నమ్మ ఇక్కడ వీళ్ళు యేసుకి పెళ్ళి అవ్వలేదు కాబట్టే దేవుడు
అని పరిశుద్ధుడు అని చెప్పి నమ్ముతున్నారు. పెళ్ళి అయిపోతే పరిశుద్ధుడు కాదు అని ఈ ఎదవలకు చెప్పిన సైంటిస్ట్ ఎవడు అసలు? వాళ్ళ దాంట్లో సైంటిస్టులు ఏమి ఉండరు సార్. సైంటిస్టులను చంపేవాళ్ళు ఉంటారు కదా, అంతే. ఇప్పుడు పెళ్ళి అయిపోతేనే పరిశుద్ధుడు అని వీళ్ళకి ఎవరు చెప్పారు? అవ్వకపోతేనే పెళ్ళైన వాళ్ళు అందరూ పాపాత్ములేనా? అలా అయితే క్రైస్తవులు అందరూ పెళ్ళిళ్ళు మానేసి ఈ పాటికి మొత్తం పిల్లల్ని గంట మానేసి చచ్చిపోయి ఉంటే సగం శనోజులు పోయేదిగా. ఒక్కో పాస్టర్కి 4-5 పిల్లలు, వాళ్ళు ఎందుకు సార్? 4-5 పిల్లలు ఏంటమ్మా, 4-5 పిల్లలు కూడా ఉన్నోళ్ళు ఉన్నారు.